అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి ఖాతాదారులు బాధితులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉన్నది. నిన్న గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో అగ్నిగోల్డ్ బాధితురాలు మీరాభి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. ఇవాళ తెల్లారేపాటికి ఆమె మరణించినట్టుగా కూడా ధృవీకరించారు. మరొక గుంటూరు జిల్లాకు చెందినటువంటి వెంకట నరసమ్మ మానసిక వేదనతో ఆమె మరణించింది. 60 సంవత్సరాల వృద్ధురాలు. ఆమె కూడా అగ్రిగోల్డ్లో డిపాజిట్ చేసినటువంటి మహిళ. సుమారుగా ఈ మధ్యకాలంలో రోజుకు ఒకరు ఆత్మహత్య చేసుకోవటం మనం పత్రికల్లో చూస్తున్నాం. అగ్రిగోల్డ్ సంక్షోభం చాలా పెద్ద సంక్షోభంగా మారింది. శాసనసభలో పోయిన మాసంలో అగ్రిగోల్డ్ మీద చంద్రబాబు నాయుడు గారు కొన్ని ప్రకటనలు చేశారు. దానిలో ప్రధానమైనది ఏమిటంటే అగ్రిగోల్డ్ బాధితులు ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో వారి కుటుంబాలకు ముందుగా 3 లక్షలు ఇస్తామని ప్రకటించారు. తరువాత జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షలు కావాలి, 10 లక్షలు ఇస్తే తప్ప వారికి న్యాయం జరగదు అని డిమాండ్ చేసిన తర్వాత దాన్ని 5 లక్షలకు పెంచారు. అయితే ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలవరపరుస్తున్నటువంటి అంశం ఏమిటంటే ఆ 5 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు శాసనసభలో ప్రకటించారు. కానీ నెల జరిగినప్పటికీ కూడా బాధితుల కుటుంబాలకు ఒక్కరికి కూడా 5 లక్షలు అందలేదు. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. రోజుకు ఒకరు మరణించేటటువంటి పరిస్థితి ఒకవైపున వస్తుంటే ప్రకటించినటువంటి 5 లక్షల రూపాయలు కూడా వారికి చేరకపోవటం, వారి కుటుంబ సభ్యులకు చేరకపోవడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నది. మొత్తంగా ఈ సమస్య మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఒక కార్యాచరణ రూపొందించుకోవాలనేటువంటి భావనతో మేమందరం ప్రధాన ప్రతిపక్షంగా మేమున్నాం. దానిలో మొదటి భాగంగా ఎవరైతే ఆత్మహత్యలు చేసుకొని మరణించారో వారి కుటుంబాలను మే మాసంలో స్థానికంగా ఉన్న జిల్లా నాయకత్వం నుంచి వెళ్ళి వారందరినీ పరామర్శించి వారికి అండగా ఉండేందుకు ప్రయత్నం చేసేటటువంటి ఒక కార్యాచరణ కార్యక్రమాన్ని మే మాసంలో నిర్వహించదలుచుకున్నాం. మొత్తంగా నాకు తెలిసి ఇప్పుడు 110 మందో ఇంకా పైచిలుకో లేదా మే మాసం వచ్చేసరికి మరింతగా పెరుగుతారేమో తెలియదు. వారన్ని కుటుంబాలకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నాయకత్వం వెళ్ళి జిల్లాలో ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లా నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వెళ్ళి వారిని పరామర్శించి వారి కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, మీ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పటమే కాకుండా మరొక విషయాన్ని కూడా అగ్రిగోల్డ్ బాధితులకు మీ ద్వారా విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఇది చాలా జటిలమైన సమస్య. ఈ సమస్య పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రకటన చేయటం లేదనేది మా అభిప్రాయం. చిత్తశుద్ధిగా వ్యవహరించకపోవడం వలనే మరింతగా ఈ సమస్య జటిలమవుతా ఉన్నది. అయినప్పటికీ కూడా మీరు అధైర్యపడవలసిన అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని మెడలు వంచైనా సరే ఈ సమస్యను సాధ్యమైనంత త్వరలో పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నది. దయచేసి మీరెవ్వరూ కూడా ఆత్మహత్యలు చేసుకునేటటువంటి ప్రయత్నం దయచేసి చేయవద్దని కూడా మనం చేస్తున్నాం. ఇంకొక అంశం ఏమిటంటే రాబోయే కాలంలో ఎన్నికలు కూడా 1 సంవత్సరం ముందుకు జరుగుతాయని పత్రికల్లో వస్తుంది. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు. కానీ 1 సంవత్సరం కాలంలోనే మళ్ళీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది, ప్రభుత్వాలు మారే అవకాశం ఉంది. తద్వారా మంచి రోజులు వస్తాయని మేము భావిస్తున్నాం. మంచి రోజులు వస్తే ప్రియారిటీ బేస్ మీద మొదటిగానే ఈ సమస్యను పరిష్కరించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. ఇన్నాళ్ళు భరించారు బాధల్ని, ఇక ఈ 1 సంవత్సరం పాటు భరించండి. ఒకవేళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే మీరు కాస్త ఓర్పుగా నేర్పుగా ధైర్యంగా ఉంటే
సమస్యను పరిష్కరించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని, దయచేసి ఎవ్వరూ కూడా ఆత్మహత్యలు చేసుకునేటటువంటి ప్రక్రియకు వెళ్ళవద్దని మనం చేస్తున్నాం. రెండో అంశం ఏమిటంటే, మే మాసంలో బాధితులైతే ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలందరినీ పరామర్శించడంతో పాటుగా మే మాసం తరువాత 5 లక్షల రూపాయలు ఈ లోపల ఇవ్వకపోయినట్లయితే సీరియస్గా ఒక కార్యాచరణ కార్యక్రమాన్ని జూన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుందని కూడా మనం చేస్తున్నాం. ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేందుకు, పోరాటం చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిగా ఈ సమస్యను పరిష్కరించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ రూపొందించుకొని ముందుకు వెళతాం. ఆ కార్యాచరణని మే మాసం ఎండింగ్కి ప్రకటిస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. నేను ఇంకొక అంశాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, దురదృష్టం, అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి సమస్య రోజు రోజుకి జటిలమవుతా ఉన్నది. నిజంగా మన రాష్ట్రంలో 19,50,000 మంది కుటుంబాలు, జనాభా కాదు కుటుంబాలు, ఈ అగ్రిగోల్డ్ డిపాజిటర్స్ ఉన్నారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల్లో 12,50,000 మంది ఉన్నారు. మొత్తంగా చూస్తే 32 లక్షల కుటుంబాలు అగ్రిగోల్డ్కు సంబంధించినటువంటి డిపాజిట్స్లో కానీ వారితో ఉన్నటువంటి భూముల పంపకంలో కానివ్వండి వారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నిజంగా 32 లక్షల మంది కూడా కుటుంబాలు వాళ్ళ బాధితులుగా ఉన్నటువంటి సందర్భం. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే, అగ్రిగోల్డ్ బాధితులకు ఇవ్వవలసినటువంటి మొత్తం, అగ్రిగోల్డ్ ఆస్తులు రెండింటినీ బేరుజు వేసి చూస్తే సింపుల్గా ఏమనిపిస్తుందంటే, అగ్రిగోల్డ్కు ఉన్న ఆస్తుల కన్నా కూడా అగ్రిగోల్డ్ ఇవ్వవలసినటువంటి డిపాజిట్స్ తక్కువ. అంటే సమస్య పరిష్కరించడానికి చాలా సులువైంది. ఎందుకంటే అగ్రిగోల్డ్ ఆస్తులు చాలా పెచ్చుగా ఉన్నాయి, అగ్రిగోల్డ్ బాధితులకు ఇవ్వవలసిన సొమ్మేమో తక్కువగా ఉన్నది. కాబట్టి ఈజీగా దాన్ని మనం పంపిణీ చేయవచ్చు. కానీ ఈ ప్రభుత్వం అది చేయటంలో పూర్తిగా విఫలమైందని మనం చేస్తున్నాం. ఎందుకు విఫలమైందో నాకు తెలియదు. నాకు తెలిసినంతవరకు అగ్రిగోల్డ్ భూముల మీద చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, కొందరు మంత్రుల కన్నుబడి ఆ భూముల్ని కాజేయాలనే దుర్బుద్ధితో ఉండటం వల్లనే సమస్య జటిలమవుతున్నది. హాయ్లాండ్ లాంటి ఒక మంచి ఏరియాని, ఖరీదైన ఏరియాని అప్పలంగా తేరగా లోకేష్ బాబు గారు మింగేయాలని అనుకోవడం వల్లనే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి ఉన్నట్లయితే ఈ పాటికి సమస్య ఒక కొలిక్కి వచ్చి ఉండేదని మా అభిప్రాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తున్నది. ఇంకొక అంశం ఏమిటంటే, 13,83,574 మంది డిపాజిటర్లకి, కుటుంబాలకి 1,182 కోట్ల రూపాయలు మొత్తాన్ని కడితే ఆల్మోస్ట్ 32 లక్షల మందిలో 14 లక్షల మంది సమస్య పరిష్కారం అయిపోతుంది, మొత్తంగా పోతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయడం లేదో నాకు అర్థం కావడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా ఒక డిమాండ్ చేసింది. ఏం డిమాండ్ చేసిందంటే, అయ్యా మీరు 1,182 కోట్ల రూపాయలు కడితే 13 లక్షల 14 లక్షల మందికి మేలు జరుగుతుంది. కాబట్టి అగ్రిగోల్డ్ బాధితులకి ఎక్స్చెకర్ నుంచి, గవర్నమెంట్ నుంచి ముందు ఈ 1,182 కోట్ల రూపాయలు మీ పే చేయండి. తర్వాత అగ్రిగోల్డ్ దగ్గర భూములు కానీ వారికి ఉన్న ఆస్తులు కానీ 7,000కు పైచిలుగ్గా ఉన్నాయి కాబట్టి తర్వాత మీరు జమ చేసుకుందరు. ఇంతమందిని బాధించడం సరైనటువంటి పద్ధతి కాదు, మీరు డిపాజిట్ చేయండి అంటే మరి ఎందుకో చంద్రబాబు నాయుడు గారు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇది చాలా ప్రభుత్వం చొరవ చూపితే పరిష్కారం అయ్యేటటువంటి సమస్యను కూడా జటిలం చేసేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉన్నది, ప్రభుత్వం ఉన్నది. దీనికి కారణం హాయ్లాండ్ లాంటి ప్రైమ్ ప్రాపర్టీస్ని తెలుగుదేశం పార్టీ నాయకులు లోకేష్ బాబు గారు కాజేయాలనేటువంటి ఒక దుర్బుద్ధి ఉండడం వలనే ఇలా జరుగుతూ ఉన్నది. అంతేకాదు, సమస్యను పరిష్కరించడం కంటే అగ్రిగోల్డ్ సంస్థ సంక్షోభంలో ఉంది కాబట్టి సందట్టో సడేమియాలాగా అగ్రిగోల్డ్కు సంబంధించినటువంటి భూములు కానీ, అగ్రిగోల్డ్ యాజమాన్యానికి సంబంధించినటువంటి ఆస్తుల్ని కానీ చౌకగా కాజేయాలనేటువంటి కకృతి కొంతమంది కలిగింది. దానిలో ప్రధానంగా పత్తిపాటి పుల్లారావు గారు
అగ్రిగోల్డ్కు సంబంధించినటువంటి హాయ్లాండ్ CEO దగ్గర నుంచి కొన్నారు. అదేమంటే అగ్రిగోల్డ్కు సంబంధించిన భూమి కాదు, ఇది హాయ్లాండ్ CEOకు సంబంధించినటువంటి పర్సనల్ ప్రాపర్టీ అని చెప్తున్నారు. కావచ్చు, కానీ ఆ పర్సనల్ ప్రాపర్టీ కూడా అగ్రిగోల్డ్ CEO గారు దీనిలో దాచుకున్నదనేటువంటి అభియోగం ఉన్నది. దాని మీదే న్యాయ విచారణ చేయమన్నాం. చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో బ్రహ్మాండంగా చెప్పారు, సిబిఐ ఎంక్వైరీ కూడా వేస్తాను, నాకు అభ్యంతరం లేదన్నారు. సిబిఐ ఎంక్వైరీ లేదు, ఏ విధమైన ఎంక్వైరీ చేయలేదు. 5 లక్షల రూపాయలు బాధిత కుటుంబాలకు చనిపోయిన వారికి ఇస్తామన్నారు, ఒక పైసా కూడా ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. దిస్ ఇస్ ఎ వెరీ సీరియస్ మ్యాటర్. 32 లక్షల కుటుంబాలకు సంబంధించినటువంటి అగ్రిగోల్డ్ సమస్యని పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ విఫలమైనటువంటి తీరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ బాట పట్టవలసిన అనివార్యమైన పరిస్థితి ఏర్పడుతున్నది. దాని కార్యాచరణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళబోతున్నది. ఆ విషయాన్ని చెప్పడం కోసమే ఇవాళ ముఖ్యంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడిన తర్వాత వారు ఈ నిర్ణయాన్ని వెలుబుచ్చారు. కాబట్టి మీరు తక్షణమే కనీసం 5 లక్షల రూపాయలు వారికి చేర్చకపోయినట్లయితే మేము కార్యాచరణకు వెళ్ళబోతున్నాం. మే మాసంలో, మరొకసారి చెప్తాను, మే మాసంలో ఎవరైతే అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నారో వారి కుటుంబాలను పరామర్శించి వారికి మరో ధైర్యాన్ని పెంపొందింపచేసే కార్యక్రమం ఒకటి. రెండవది, వారి కుటుంబాలు కానీ ఇంకా మిగతా కుటుంబాలు ఎవ్వరూ కూడా ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితికి దయచేసి రావద్దని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని, రాబోయే కాలంలో మంచి రోజులు వచ్చే అవకాశం ఉందని, మంచి రోజులు వచ్చిన క్షణంలోనే మీ సమస్యను ప్రయారిటీ బేస్ మీద పరిష్కారం చేసి మీకు రావాల్సిన సొమ్మును మొత్తాన్ని ఇచ్చేటటువంటి ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా అగ్రిగోల్డ్ బాధితులకు సవినయంగా వివరిస్తున్నాం, ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కాదు, వాతావరణం అలా కనిపిస్తూ ఉన్నది. దయచేసి చేసుకోవద్దని చెప్తున్నాం. మే మాసం తర్వాత ఆత్మహత్యలు పెరుగుతాయా, సంఖ్య పెరుగుతుందా, పెరగకూడదని కోరుకున్నాం. ఎవరు చనిపోకూడదని కోరుకున్నాం. వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరు మీరు ఆత్మహత్యలకు పాల్పడొద్దు. సమస్య పరిష్కారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాడుతుంది, మీ సమస్యను పరిష్కరిస్తుంది. కుదరకపోతే త్వరలోనే మంచి రోజులు వస్తాయి. మంచి రోజుల్లో మీ సమస్యను పరిష్కరించేందుకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రియారిటీ బేస్ మీద దాన్ని పరిష్కరిస్తుంది. తప్పనిసరిగా దాన్ని మేలో ప్రకటిస్తాం. ముందు ఈ 2 స్టెప్స్ అయిపోయిన తర్వాత దాన్ని కూడా మేము మీడియా ద్వారా ప్రకటన చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో చెబుతూ సిబిఐ ఎంక్వైరీ చేయడానికి కూడా నాకు అభ్యంతరం లేదన్నారు. పత్తిపాటి పుల్లారావు గారు ఇష్యూ తేగానే దానికి దీనికి లంకి పెట్టి పిచ్చి ఆర్గ్యుమెంట్ పెట్టి నువ్వు రాజీనామా చేస్తావు అని సమస్యను వదిలేసి జటిలం చేసి తప్పుకుపోయేటటువంటి ప్రయత్నం చేశారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు. 5 లక్షల రూపాయలు ఇస్తా అన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు 5 లక్షలు ఇవ్వలేదు ఇంతవరకు? తక్షణమే 5 లక్షల రూపాయలు బాధిత కుటుంబాలకి తక్షణం ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం మేము మరింత కార్యాచరణకు ముందుకు వెళ్తాం. ఇంకా పవన్ కళ్యాణ్తో రాయబారం చేయాల్సిన అవసరం ఏముంది? పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా రాజకీయాల్లోకి రాలేదు. వచ్చిన తర్వాత ఆయన వైఖరి ఏంటో స్పష్టంగా అర్థమైన తర్వాత మనం ఆయన గురించి కామెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకా పార్టీ నిర్మాణంలోనే నిమగ్నమై ఉన్నారు. అంటే నాకు తెలిసి ఇంకా గుడ్డుగానే ఉన్నారు. ఆ గుడ్డు పిల్ల కావాలి, పిల్ల కూత పెట్టాలి. కూత పెట్టిన తర్వాత చూద్దాం తప్పనిసరిగా. నేను అనుకుంటా ఉన్నా పవన్ కళ్యాణ్ గారి ధోరణి చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మారతారో చూడాలి మనం. తెలుగుదేశం పార్టీని విమర్శ చేసే స్థాయిలో ఉంటారా, లేక తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటారు? రకరకాల పుకార్లు ఉన్నాయి. పుకార్లు మనం నమ్మొద్దు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయమైన, అక్రమమైన, దుర్మార్గమైనటువంటి పరిపాలనకు వ్యతిరేకంగా గొంతు ఎత్తవలసినటువంటి అవసరం ఎవరికైనా ఉంటుంది. నేను అనుకుంటున్నాను, నేను విజ్ఞప్తి చేస్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ దుర్మార్గమైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు ఎత్తిన రోజున తప్పనిసరిగా అందరం కలిసి పనిచేద్దాం. ఎన్నికల సంగతి తర్వాత ఒక దుర్మార్గమైన పరిపాలనని, ఒక రాక్షస పరిపాలనని ఎండగడడం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయవలసిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ బాటలోకి వస్తారనుకుంటున్నాం. ఆ బాటలోకి రాకపోతే వారిష్టం.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ వింటున్నాం, చర్చ పెట్టాలంటున్నారు, ఇంకా నిర్ణయం లేదు. చిత్రమైన విషయం ఏంటంటే 1989లో నేను శాసనసభ్యుడిగా పోటీ చేసి గెలిచా. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న అన్ని ఎన్నికలు మహారాష్ట్రలో మాత్రం అసెంబ్లీ పార్లమెంటు కలిసే వస్తున్నాయి, విడిగా ఎప్పుడు రాలేదు. ఒకసారి మాత్రం పార్లమెంట్ ఎలక్షన్ విడిగా వచ్చింది, మళ్ళీ తర్వాత వచ్చేటప్పటికి జమిలీ ఎలక్షన్ వచ్చింది. కాబట్టి మనకేం పెద్దగా మార్పు ఉండేది ఏమీ లేదు. మనకు ఒకసారి పార్లమెంట్ ఎన్నిక, ఒకసారి అసెంబ్లీ ఎన్నిక ఇప్పుడు జరగలేదు. కాబట్టి ముందస్తు ఎలక్షన్ నిర్ణయించుకుంటే ఇప్పుడు ముందస్తు ఎన్నికలు నిర్ణయించుకోవలసింది కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం. ముందస్తు ఎన్నికలకు వాళ్ళు వెళ్తామంటే మాకేం అభ్యంతరం, మాకు ఏదైనా అభ్యంతరం లేదు. దేనికైనా సిద్ధంగా ఉంటాం రాజకీయాల్లో ఉన్నప్పుడు. రేపు పెట్టమనండి వీఆర్ రెడీ, ఎల్లుండి పెట్టమని వీఆర్ రెడీ. ఇప్పుడైనా సిద్ధంగా ఉండక తప్పదు. మేము సిద్ధంగా ఉన్నాం, అన్ని ఎన్నికలు ముందుకొచ్చినా సిద్ధంగా ఉన్నాం, దానిలో ఏ విధమైన సందేహం లేదు, మాకేం అభ్యంతరం లేదు. ముందస్తు ఎన్నికల గురించి ఆలోచించుకోవాల్సింది మోడీ గారి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తప్ప ప్రధాన ప్రతిపక్షం కాదు. జమిలీ ఎన్నికలు అంటారా, ఒకే దేశం ఒకే ఎన్నిక అంటే ఒకే రాష్ట్రం ఒకే ఎన్నిక ఇంతకు ముందే జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్కి. ఆంధ్రప్రదేశ్లో పెద్ద మార్పు వచ్చే అవకాశం లేదు. ప్రశాంత్ కిషోర్ గారిని పార్టీలో కాదు, ప్రశాంత్ కిషోర్ గారి అడ్వైజర్స్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడే లేటెస్ట్గా ఒక బ్రేకింగ్ వచ్చింది. అదేమిటంటే గుంటూరు నకిలీ బంగారం కేసులో రేపల్లి అడిషనల్ జ్యుడిషియల్ సివిల్ జడ్జి కోర్టు తీర్పు. బట్టిపోలు ఆంధ్ర బ్యాంకులో అవకతవకలపై రేపల్లి కోర్టు తీర్పు. నకిలీ బంగారం పెట్టి రుణాలు తీసుకున్న కేసులో 72 మందికి 3 ఏళ్లు జైలు, శిక్ష ₹1000 జరిమానా. సరే, నకిలీ బంగారం పెట్టి తీసుకోవడం అనేది 100కి 100 పళ్ళు నేరం. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బంగారం పెట్టిన వాళ్ళందరూ ఇంటికి వస్తా ఉన్నారు. నకిలీ బంగారం మామూలు బంగారం ఎవరింటికి రాలేదు. రైతు రుణాల కోసం బంగారం పెట్టుకుని తీసుకుంటే అది నకిలీ బంగారం అనుకోండి, అది వేరే విషయం. వారికి కూడా ఇంతవరకు అంటే రుణమాఫీ ఈ రకంగా ఉంది ఈ రాష్ట్రంలో అనేది ఒక చిన్న ఉదాహరణ. థ్యాంక్ యూ. 100కి 100 రూపాయలు తప్పు, నకిలీ బంగారం పెట్టడం తప్పు, అది క్రైము. అది సరే, అది నకిలీ బంగారమో ఏ బంగారమో ఆ రుణమాఫీ ఉంటే ఇచ్చేసేవాళ్ళు కదా ఆయనకి.